తూర్పుగోదావరి జిల్లా పెరవరి మండలం కానూరు అగ్రహారంలో పౌల్ట్రీ కోళ్లకు సంబంధించి భూపాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఆఫ్ డిసీజ్ కన్ఫర్మేషన్ సెంటర్ ల్యాబ్ వారు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ గా నిర్ధారించడం జరిగింది అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు కానూరు అగ్రహారంలో ప్రభావిత ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కానూరు అగ్రహారంలో వైరస్ నిర్ధారణ అయిన వెంటనే ప్రోటోకాల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కానూరు అగ్రహారంలో 3 పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయని, ఇక్కడ చనిపోయిన కోళ్లు అన్నింటినీ నిర్ధారణ చేసి వాటిని పెస్టిసైడ్స్ తో క్రిమి సంహారం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 1 కిలోమీటర్ పరిధిలో పరిమితం చేయబడిన జోన్ గా ప్రకటించారని తెలిపారు. పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామం అండి. ఇది అనంతలక్ష్మి పౌల్ట్రీ ఫామ్. పక్కన 1 కిలోమీటర్ పరిధిలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అధికారులు చెప్పారండి. దానివల్ల ఇప్పుడు మా పౌల్ట్రీ కూడా డిస్మెటల్ చేయాలి, అదే క్లోజ్ చేయాలి, కప్పెట్టేసేయాలని అధికారులు వచ్చారండి. సరే మీ ఇష్టం, ఇంకా నాకైతే చాలా లాస్గా ఉందండి. ఇక్కడ కోడికొచ్చి 400 రూపాయలు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఖర్చు అవుతుంది. కాకపోతే ఇప్పుడు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా చేయాలంటున్నారు. ఇక్కడ అయితే వ్యాధి ఏమీ లేదు, కాకపోతే 1 కిలోమీటర్ పరిధిలో ఉండడం వల్ల ఖచ్చితంగా తీసేయాలంటున్నారండి అధికారులు. తక్కువ రేటుకి కూడా మేము 10 డేస్ నుంచి ఇలాగ ఇబ్బంది పడతాం. 20 రూపాయలకి 10 రూపాయలకి కూడా అమ్మే పరిస్థితి వచ్చిందండి రైతులు. కోడి వల్ల కానీ గుడ్డు వల్ల కానీ ఏ విధమైన హాని జరగదు. అది త్వరలోనే అందరికీ తెలుస్తుందండి. కాకపోతే ఇప్పుడు ఉన్న పలంగా ఇలా చేయడం వల్ల మాకు చాలా లాస్ అవుతే జరుగుతుందండి, 60-70 లక్షలు. కాకపోతే గవర్నమెంట్ ఇది ఏదో పెరవలి మండలం కానూరు అగ్రహారం విలేజ్లో బర్డ్ ఫ్లూ అనేటువంటి అనుమానంతో ఇక్కడ ప్రికాషనరీ మెజర్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రజలకు ఏ విధమైనటువంటి బర్డ్ ఫ్లూ కేసులు కూడా సోకకుండా ఉండేందుకు ఈ మెడికల్ క్యాంప్స్ మరియు ఫీల్డ్ సర్వే చేస్తున్నారు. అదే కాకుండా ఈ పౌల్ట్రీస్లో కూడా రకరకాలైనటువంటి అదే చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటి అనుమానంతో ఈ రెడ్ జోన్గా ప్రకటించి ఈ ప్రజలను కూడా అటు ఇటు రాకపోకలను నిలుపుదల చేశారు. అలాగే మెడికల్ క్యాంప్లో మరియు ఫీల్డ్లను సర్వే చేసి ప్రజలకు ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నా సరే వెంటనే వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా మెడికల్ ఆఫీసర్ కోరుతున్నారు. అదే కాకుండా ఈ ఇంటింటికి సర్వే చేసి ఈ జ్వర పీడితులను, అలాగే గొప్ప దగ్గు ఉండే లక్షణాలు ఉండేటువంటి వారిని కూడా డిటెక్ట్ చేసి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా టాబ్లెట్స్ గట్టి ఇచ్చి ట్రీట్మెంట్